వన్ రమ్మంది తెలుగు వన్. తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం స్వాగతం. వారం వారం చక్కటి రుచికరమైన ఐటమ్స్తో కార్యక్రమం మీ ముందు వస్తుంది. ప్రతి వారం ఒక్కొక్క వారం మనం చక్కటి స్పైసీ వడలు, ఒక్కొక్కసారి మనం చక్కటి లో క్యాలరీ రెసిపీస్, ఒక్కొక్కసారి మనం స్వీట్, ఇలాగ వెరైటీ ఆఫ్ ఫుడ్. ఎప్పుడు మనం సేమ్ ఓల్డ్ టైప్ ఆఫ్ ఫుడ్ తిని ఎంజాయ్ చేయలేము. ఎవ్రీ టైమ్ వీ నీడ్ ఏ వెరైటీ. అంటే ఒక ఐటెంలో డిష్లోని ప్రతిరోజు ఒక పప్పును మనం తినలేము. మనం ప్రతిరోజు ఒక రకమైన చేంజెస్ ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఈ వారం కూడా చక్కగా స్వీట్ ఇష్టం ఉండే వాళ్ళకి, డెజర్ట్ పార్టీస్కి పెట్టాలనుకున్న వాళ్ళకి చక్కగా ఈజీ సింపుల్ స్వీట్ మీరు ఎంతో హ్యాపీగా చేసుకోవచ్చు. తక్కువగా శ్రమ కూడా ఎక్కువగా ఉండదు. స్టార్ట్ చేద్దాం. మరి ఇవాళ మనం చేయబోయే స్వీట్ ఆప్రికాట్ పాయసం. ఆప్రికాట్స్, ఇలైచీ పౌడర్, కాజు, బాదం, కండెన్స్డ్ మిల్క్ 1 కప్, చక్కెర, నెయ్యి, కిస్మిస్. చూసారు కదండి, ఐటమ్స్ చాలా తక్కువ శ్రమలోని చక్కటి పాయసం తయారైపోతుంది. దీనికి మనం కార్న్ఫ్లోర్ కానీ ఇంకా కాజు పేస్ట్ కానీ ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఈ పాలు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం. మీరు 2% మిల్క్, అలా థిక్ మిల్క్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పాయసం అనగానే మన మిల్క్ కొంచెం థిక్ మిల్క్ తీసుకోవడమే బాగుంటుంది. ఆల్రెడీ మనం పాలు పోసేసుకున్నాం. ఇది విత్ ఇన్ నో టైం తయారైపోతుంది. యూజువల్గా ప్రతి మారు అయ్యో పార్టీ అంటే ఏం స్వీట్ చేయాలని ఫస్ట్ అనుకుంటాం. ఎవ్రీ టైం పార్టీస్కి మనం ఐస్ క్రీములు కొనుక్కొని పెట్టుకుంటే మనకి చేంజ్ ఉండదు ఐటెంలో. చూస్తున్నారు కదండి, మనం ఆల్రెడీ ఆప్రికాట్స్ అని బాయిల్ చేసి పెట్టుకున్నాము. బాయిల్ చేసినాక దీంట్లోపల ఇలా చక్కగా సీడ్స్ వచ్చేస్తాయి. ఈ సీడ్స్ మనం తీసేసి ఇలాగా మనం పెట్టుకున్నాం అనుకోండి. ఇవి ఎలా ఉంటాయంటే మనకి బాదం పప్పులు ఉంటాయి కదా, అలాగుంటాయి ఈ సీడ్స్. మనం దీన్ని చితక్కొట్టి మనం పాయసంలోని స్వీట్లో వేసుకోవచ్చు. యూజువల్గా హైదరాబాదీ అంటే కుబానికా మీఠా చాలా ఫేమస్. మనకి ప్రతి వాళ్ళు ఇది చెయ్యందే ఉండరు. ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో బగారా బైగన్ ఎలా ఫేమస్సో కుబానికా మీఠా కూడా అలాగే ఫేమస్. ఇలాగా సీడ్స్ అన్నీ మనం తీసేసి పెట్టుకుంటున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది వెరీ ఈజీ స్వీట్. తర్వాత మనకి తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా డెజర్ట్స్ ట్రై చేసేటప్పుడు ఈజీగా చేసుకోవాలి. యూజువల్గా చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు, వర్కింగ్ గర్ల్స్, మాకు ఆంటీ చాలా ఈజీగా ఉండే ఐటెం చూపించండి, ఎందుకంటే టైం ఉండదు చేసుకుందికి అంటారు. తర్వాత ఎక్కువ శ్రమ పడడానికి కూడా టైం ఉండదు. వీకెండ్స్ ఉన్న టైంలోని గంటలు స్టవ్ దగ్గర కూర్చోలేరు. అందుకనే మనం చేసుకునే ఐటమ్స్లోని చాలా మట్టుకి ఈజీగా అయిపోయేటవే మనం చూస్తున్నాం. మనం గంటసేపు కూర్చొని పూర్ణం బూరెలు, తర్వాత బొబ్బట్లు ఇలాంటివి చేయాలంటే చాలా టైం టేకింగ్. అలా కాకుండా మనం చేసే స్వీట్స్ ఫాస్ట్గా తయారైపోతాయి. అయిపోయింది కదండి. ఆప్రికాట్స్ అన్నీ మనం చక్కగా సీడ్స్ అన్నీ తీసుకొని రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం మీ దగ్గర ఉన్నటువంటి మిల్క్ చక్కగా బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్డ్ మిల్క్కి మనం ఇంకా స్టవ్ మరి కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం దీంట్లోని కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాం. ఇక మిల్క్ మేడ్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే కోవా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి, దీంట్లో కోవా లాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. వెరీ రిచ్ టేస్ట్ వస్తుంది. ఎప్పుడు కండెన్స్ మిల్క్ అయినా థిక్ మిల్క్ మనం పాయసం చేసేటప్పుడు తప్పకుండా మిల్క్ మనం దృష్టిలో పెట్టుకొని చక్కటి మిల్క్ మనం తీసుకున్నాం అనుకోండి, థిక్గా వస్తుంది. మిల్క్ బాయిల్ అయిపోతుంది.
ఇప్పుడు బాయిల్డ్ మిల్క్లోని మనం నెక్స్ట్ ఏంటంటే కాసేపు ఇది బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చి థిక్గా అయ్యేటట్టు మనం చూసుకోవాలి. యూజువల్గా థిక్నెస్ కోసం కాజు పేస్ట్ వేస్తారు పాయసంలో, లేదంటే థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయొచ్చు. కానీ మనం ఇక్కడ ఏంటంటే కండెన్స్ మిల్క్ ఉన్నటువంటి థిక్నెస్ తోటి మనం ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. వీటితోటే పాటు మనం చక్కగా దగ్గర పడేటట్టు బాయిల్ చేసుకుంటున్నాం. చిన్న ఒక పించ్ ఆఫ్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఎందుకు తెలుసా అండి, కండెన్స్డ్ మిల్క్ ఒకటి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మిల్క్ ఎప్పుడైనా బాయిల్ అవుతుంటే దాంట్లోని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే కోవాకి ఎలాంటి కలర్ ఉంటుందో అలాంటి కలర్ తయారవుతుంది. ఆల్రెడీ మనకి ఎంతో చక్కటి మిల్క్ బాయిలింగ్ స్మెల్, చాలా చక్కటి కమ్మటి వాసన వస్తుంది. ఇలా చాలా బాయిల్ అయిపోతూ ఉంటే మనం దగ్గర చూసుకుంటూ ఉండాలి, పైకి పొంగిపోకుండా ఈ బాయిలింగ్ పాయింట్కి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో చక్కెర ఎక్కువ యాడ్ చేసుకోక్కర్లేదు, చాలా తక్కువ మనం చక్కెర యాడ్ చేసి. తర్వాత ఇలాచీ పౌడర్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ ఆప్రికాట్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ ఆప్రికాట్ పీసెస్ అన్నీ మనం కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. అదే చెప్పాను, ఇది చేయడానికి మీకు టైం ఎక్కువ పట్టదు, విత్ ఇన్ నో టైం మీకు రెడీ అయిపోతుంది, తయారైపోతుంది. మనం స్టవ్ కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసుకోవచ్చు, ఎందుకంటే పొంగిపోకుండా మాత్రం చూసుకోవాలి. ఇవన్నీ చక్కగా నీట్గా కట్ చేసుకొని మన పీసెస్ చాలా సన్నంగా కూడా చేసుకోక్కర్లేదు. మనం ఈ పాయసం తింటున్నప్పుడు అంటే మనం స్పూన్తో తీసుకుంటున్నప్పుడు ఆ పీసెస్ కూడా మనకి పళ్ళకి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి. యూజువల్గా హల్వాలా కాకుండా ఇది ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గరటువంటి ఆప్రికాట్స్ అన్నీను మనం వేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాజు కిస్మిస్ మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లోనే ఏంటంటే షుగర్ క్వాంటిటీ తగ్గిస్తున్నాను, ఎందుకంటే మన దగ్గర చక్కెర ఆల్రెడీ మిల్క్ మేడ్లో షుగర్ ఉంటుంది, ఆ స్వీట్నెస్ మనకు సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే బాగా తీపి ఇష్టంగా తినే వాళ్ళకి చక్కెర కావాల్సి వస్తుంది. అదర్వైజ్ మన దీంట్లో ఉన్నటువంటి కండెన్స్ మిల్క్, మామూలు మిల్క్లో ఉన్నటువంటి చక్కెర సఫిషియెంట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి చాలా థిక్గా తయారవుతుంది కాబట్టి మన దీన్ని కాసేపు వదిలేసుకొని నెక్స్ట్ మన కాజు కిస్మిస్ ఫ్రై చేసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. మనం ఒక 2 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టి వదిలేద్దాం. చూస్తున్నారు కదండి, మన ఆప్రికాట్ పాయసం చక్కగా ఆల్రెడీ మనకి థిక్గా తయారైపోయింది. ఇంకా థిక్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు, అంటే ఇది పాయసం అన్నాం కాబట్టి మరీ సెమీ లిక్విడ్లో ఉన్నది, ఇంకా థిక్గా కావాలి అనుకున్నప్పుడు కొంచెం కాజు పాలు నానేసేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. అంటే ఇంకా మళ్ళీ మనం కాజు పేస్ట్ చేసుకోవాలంటే ఇంకొక ఎక్కువ పని అవుతుంది కాబట్టి మనం ఇందులో అవన్నీ వేయలేదు. మనం కండెన్స్ మిల్క్, ఈ మిల్క్లో ఉన్న థిక్నెస్సే మనం బాయిలింగ్ పాయింట్, బాగా థిక్గా కోవాలాగా. యాక్చువల్గా చెప్పాలంటే ఇది బాసుంది టైప్లో తయారైపోయింది మనకి. చూడండి చాలా థిక్గానే ఉన్నది మనకి. ఇది చల్లగా అయిపోతే ఇంకా థిక్గా అనిపిస్తుంది, బాగా కోవాలాగా ఫామ్ అయిపోయింది. పక్కన సైడ్స్లో ఉన్నది కూడా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ పక్కన ఉన్నటువంటి థిక్నెస్ ఆఫ్ క్రీమ్, ఆ కోవా కన్సిస్టెన్సీ కూడా దీంట్లో కలిసిపోయి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఓకేనండి, మనం చక్కగా తయారైపోయింది, తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన స్టవ్ కొంచెం తగ్గించేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కాజు కిస్మిస్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆప్రికాట్స్లో ఉన్నటువంటి సీడ్స్ అన్ని మనం పగలగొట్టి పెట్టుకున్నాం. అవి కూడా మనం ఇలాగా చూస్తే చూడండి, మీకు ఇలా చూడగానే మీకు ఇది బాదం పప్పులకి ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి. అవి కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి, అవి కూడా మనం దీంట్లో వేసుకుంటున్నాం. ఇలాగా చూడండి, మీరు చూడగానే మీకు బాదంలో ఉండేటటువంటి క్వాలిటీ ఎలా ఉందో, ఇది ఆప్రికాట్స్లో ఉన్నటువంటి సీడ్స్ ఎంత చాలా చక్కగా టేస్టీగా తయారైపోతాయి ఇవి కూడాను. అందుకే ఇవి కూడా మనం రెడీ చేసుకున్నాం.
ఇది కొంచెం బద్దలు కొడితే అంటే దీన్ని ఒక అది దంచితే మనకి సీడ్స్ బయటకు వస్తాయి, లేదంటే రావు ఇవి. అలా చేసి దీని తొక్క ఇలా తీసేసి సీడ్స్ మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా తయారైపోయి రెడీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లోని ఇంత నెయ్యి వేసుకొని, స్వీట్ అనగానే మనం తప్పకుండా దీంట్లోని నెయ్యి లేనిదే మనం చేయలేం. అందుకే నెయ్యి కొంచెం హీట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దీంట్లోని కిస్మిస్, ఫ్రై చేసేసుకొని వేసేసుకుందాం. ఎప్పుడు మనకి స్వీట్కి కంపల్సరీగా ఇలాచీ పౌడర్, కాజు, కిస్మిస్ మనం వేసుకుంటాం కాబట్టి ఈ రెసిపీలో కూడా మనం కిస్మిస్, ఆప్రికాట్స్లో ఎలాగా టేస్ట్ ఉంటుంది, దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి కిస్మిస్ కూడా చక్కగా దోరగా ఫ్రై చేసేసుకుంటున్నాం. ఇవి కూడా మనం దీంట్లో వేసేసుకుంటున్నాం కిస్మిస్. ఓకే, నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి కాజు పీసెస్, దీని టేస్ట్ అంతా ఓన్లీ ఆప్రికాట్స్, కాజు, కిస్మిస్, కండెన్స్ మిల్క్, దాంతో దీని రిచ్ టేస్ట్ వస్తుంది. అందుకే ఇవే మన ఎడిషన్స్ ఇందులో యాడ్ చేస్తున్నాం. ఈ వేగే లోపల ఆప్రికాట్స్లో ఉండేటటువంటి గింజలన్నీ మనం పెట్టుకున్న అవి కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకున్నాం. అందుకని ఈ పాయసాన్ని మనం ఆప్రికాట్ పాయసం అంటే బేసిక్గా మనం దీంట్లో తీసుకున్న రెసిపీలోని ఆప్రికాట్స్ మనం ఎక్కువ యూజ్ చేసుకున్నాం. అందుకనే దీనికి ఆప్రికాట్ టేస్ట్ ఎక్కువగా వస్తుంది. తింటున్నప్పుడు మనం పంటికి ఆప్రికాట్స్ కూడా తగులుతాయి. ఆల్రెడీ మన కాజు కూడా చక్కగా దోరగా వేగిపోయింది. అందులో ఇది చక్కటి ఇంట్లో తయారు చేసేటటువంటి నెయ్యి మనం వేసామనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ కాజు తయారైపోయింది, ఫ్రై అయిపోయింది. ఇందులో కాజు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం యాక్చువల్గా దీన్ని సర్వ్ చేసేటప్పుడు ఒక చక్కటి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే గ్లాసెస్లో కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. బోత్ ద వేస్ మనం పెట్టుకోవచ్చు. మనం ఇలాగా గ్లాస్లో వేసి మనం ఇచ్చామనుకోండి, అది మన స్పూన్తో తినడానికి ఈ ఆప్రికాట్ పీసెస్తో పాటు ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. సర్వ్ చేయడానికి మధ్య మధ్యలోని ఇవి తగులుతూ ఉంటాయి. లేకపోతే చక్కటి డెప్త్ ఉన్నది తీసుకొని సర్వ్ చేసినా కూడా బాగుంటుంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏం చూస్తున్నారు, ఇందులో డ్రై ఫ్రూట్స్ చాలా మీకు కనిపిస్తాయి, ఆప్రికాట్స్ కనిపిస్తాయి, పాలు, క్రీమ్ ఇవన్నీ బాగా కనిపిస్తాయి. దానివల్ల ఏంటంటే మీకు వెరీ రిచ్ టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం. స్లైస్డ్ బాదం కొంచెం మనం పైన పెట్టుకుంటున్నాం. చక్కటి పాయసం తయారు చేసి పెట్టండి, మీకు వచ్చే గెస్ట్లు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది సింపుల్, టేస్టీ, డెలిషియస్ స్వీట్ మీ ముందు రెడీ అయిపోయింది. వచ్చే వారం మరొకొన్ని కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల